కాకినాడ అశోక్ నగర్ నవజ్యోతి శ్రీ దుర్గాదేవి పూజా మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని శ్రీ దుర్గాదేవి అమ్మవారు భక్తులకు శాకంబరిగా దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, మహిళలు శ్రీ దుర్గాదేవి అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అందంగా అలంకరించారు. ఆలయ భక్తుల, మహిళలు అమ్మవారి సారి సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, లలితాపారాయణ భక్త బృందం అంతా కలిసి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, పూలు, గాజులు, వివిధ రకాల స్వీట్స్, పండ్లు పట్టుకుని ఊరేగింపుగా పురవీధుల్లో ఊరేగుతూ అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారెను సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు మహిళల వద్ద నుండి సారెను అందుకుని ఆలయంలో అమ్మవారి ఎదుట నివేదించారు. ప్రతి నెల మొదటి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమాల ఆలయ అధ్యక్షులు రామారావు సౌజన్యంతో ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ట్రెజరర్ ఉలిశెట్టి విజయభాస్కర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నామ రామారావు, ముమ్మిడి వెంకట వీర సత్యనారాయణ, రెడ్డి వీర వెంకట సత్యనారాయణ, ఉలిశెట్టి విజయభాస్కర్, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ రోజు కాకినాడ అశోక్ నగర్ దుర్గాదేవి పూజ ఉంది. ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో అలంకరణ మరియు అమ్మవారికి శారీరకం భక్తులు తీసుకొచ్చిన వాటితో స్వీట్స్ మరియు పండ్లు వాటితో ఊరేగింపుగా తిరగడం జరిగింది. అలాగే వేళ ఫస్ట్ శుక్రవారం కాబట్టి నెలలో అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. ఈ అన్నదానానికి చాలా మంది వివిధ రకాల పళ్ళతో వాటితో వచ్చారు. మేము కూడా వివిధ రకాల ప్రసాదాలతో అభ్యర్థి భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అన్నదానం కూడా మహా యజ్ఞంగా ప్రతి నెల ఫస్ట్ శుక్రవారం చేస్తున్నాం. దీనికి భక్తులు విరాళాలు ఇచ్చే భక్తులు ఎవరంటే మా ఆఫీసులో విరాళాలు ఇచ్చి రసీదు పొందవలసిగా కోరుతున్నాం. జై దుర్గాబాబు.